ఎప్పుడు నేను అడ్డగించను. నేనే కాదు, ఏ దూత కూడా అడ్డగించరు అప్పుడు. లేకపోతే నువ్వు దేవుడు కాబట్టి దూతలు నిన్ను ప్రశ్నించకపోయినా మనసులోనైనా అనుకుంటారు, దేన్ని బట్టి ఇతను ఇంతగా హెచ్చించాడు, దేన్ని బట్టి ఇతను ఇంతగా ఘనపరుస్తున్నాడు అని వాళ్ళకి అర్థం కానప్పుడు వాళ్ళు డౌట్ పడతారు. నువ్వంటే సర్వజ్ఞుడివి, నీకు అన్నీ తెలుసు, మరి వాళ్ళకి తెలియదుగా. కాబట్టి నువ్వు ఎవరిని హెచ్చించినా, నువ్వు ఎవరిని ఆశీర్వదించినా వాళ్ళు రుజువు చేసుకోవాలి. ఇందులో నంబర్ 1లోకి వచ్చేది దేవుని ప్రియకుమారుడైన యేసు. దేవునికి స్తోత్రం. ఈ పోటీలో మొట్టమొదట పాల్గొంది ప్రభు అయిన క్రీస్తు అనుకోండి. దేవదూతల ప్రపంచములో మాత్రమే ఉన్నప్పుడు క్రీస్తు మొదట దూతలలో ఒక దూతగా వ్యవహరించాడని గతంలో చెప్పాను. యేసు క్రీస్తుని తండ్రి అయిన దేవుడు ఘనపరిచాడు. భూమి మీద ఉన్న అన్ని నామముల కంటే పైనామం ఏ నామం? నోరు తెరిచి అందరూ చెప్పండి. రైట్. ఆయన మనుషుల్లో మనిషిగా ఉన్నాడు. మనుషుల్లో ఎంతో మందికి ఎన్నో నామాలు ఉన్నాయి, కానీ అన్ని నామాల్లో పైనామం, రక్షణ ఇచ్చే నామం, నిత్య జీవాన్ని ఇచ్చే నామం, తండ్రి అయిన దేవుడు చూపించిన నామం యేసు నామం. అంటే ఇక్కడ ఆ నామం హెచ్చింపబడింది. ఎవరి ద్వారా? తండ్రి ద్వారా. అలాగే దూతల లోకంలో ఉన్నప్పుడు కూడా దూతలందరికంటే ఆయన్ని హెచ్చించాడు. ఆయన ప్రభువుని హెచ్చించాడు తండ్రి అయిన దేవుడు. ఎందుకు హెచ్చించావు అన్నది అక్కడ ప్రశ్న. ఏమిటి ఆయన అర్హత? మాతో పాటు కలిసి ఆరాధిస్తున్నాడు, మాలో ఒకడిగా ఉన్నాడు. కాకపోతే నువ్వు అన్నావు, నా ప్రియకుమారుడు ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నా. ఓకే, సరే, మేము వెళ్ళగలిగే ప్రదేశానికి వెళ్ళగలుగుతాం, మేము వెళ్ళలేని ప్రదేశానికి కూడా ఆయన వెళ్ళగలుగుతాడు. సమీపించరాని తేజస్సులోకి ఆయన వెళ్ళగలుగుతాడు, మేము వెళ్ళలేం. మినహాయిస్తే ఇక అన్ని విషయాల్లో మాతో పాటు కలిసి ఆరాధిస్తున్నాడు, మయంపరుస్తున్నాడు, నిన్నే ఘనపరుస్తున్నాడు తండ్రి, మాలో ఒకటిగా ఉన్నాడు. మేము వేకు చుక్క అయితే ఆయన కూడా వేకు చుక్క ఉన్నాడు. నువ్వేమో స్పెషల్గా ఆయన్ని ప్రమోట్ చేస్తున్నావు, హైలైట్ చేస్తున్నావు. ఏంటి ఆయన ఆయన గొప్పతనం ఏంటి, ఆయన ఎక్కువ ఏంటి, మా తక్కువ ఏంటి అన్నది వాళ్ళ ప్రశ్న. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మొదట ఆయన అర్హతను ఆయన రుజువు చేసుకోవాల్సి వచ్చింది. ఆయనను ఎందుకు దేవుడు ఘనపరిచాడో, అన్ని నామముల కంటే పైనామం ఆయనకి ఎందుకు ఇచ్చాడో, దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవాలని తండ్రి ఎందుకు కోరాడో ఇప్పుడు వాళ్ళకు చూపించాలంటే ఇప్పుడు ఎవరు రుజువు చేయాలి దాన్ని? తండ్రి కుమారులు ఇద్దరు రుజువు చేయాలి. ఇప్పుడు తండ్రి పని పురమాయిస్తాడు, కుమారుడు దాన్ని నెరవేర్చాలి. ఫలితంగా కుమారుడు అర్హుడు అనేది దూతలకు అర్థమైతే. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో అదంతా రుజువు అయ్యి దైవ కుమారుడు వధింపబడిన గొర్రెపిల్ల, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో వధింపబడిన గొర్రెపిల్లను గురించి కోట్లాది దేవదూతలందరూ కూడా ఏమంటున్నారో ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం చదువునైనా. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. ఎవరి స్వరం అంట? దూతల స్వరము. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. చూడండి రిఫరెన్స్. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ఒక్కసారి ఆలోచించండి. అర్హుడు అనే పదం అక్కడ వచ్చింది అంటే అర్హత అనర్హతలను కూర్చున్నటువంటి విషయం ఏదో జరిగింది, అక్కడ ప్రశ్న వచ్చింది అక్కడ. అయితే ఇక్కడ వధింపబడని గొర్రెపిల్లనా, వధింపబడిన గొర్రెపిల్లనా? దూతలు ఎవరిని పొగుడుతున్నారు? వధింపబడక ముందేమో అందరికీ ప్రశ్న ఉంది, ఎందుకు తండ్రి ఈ కుమారుని ఇంత హెచ్చించాడు అనేది ప్రశ్న. ఎందుకు ఈయనకి ఇన్ని విషయాలు కేటాయించాడు, ఏమిటి అతని అర్హత అనే విషయంలో ప్రశ్న. వధింపబడి తండ్రి చిత్తమంతా నెరవేర్చి నిలిచిన తరువాత సమాధానం. అంతకుముందేమో డౌట్ ఉండే. ఇప్పుడు సడన్గా మీ ముందు